తమన్నా సింహాద్రి ఎప్పుడు మాట్లాడినా పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. ఎప్పుడు ఒక 10 మాటలు మాట్లాడితే ఒక 5 పవన్ కళ్యాణ్‌లు. ఎందుకండి పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం మీకు? చెప్పాలంటే నేను ఇప్పటివరకు ఇదే చెప్తూ వచ్చాను. త్రిమూర్తులు హ్మ్. చిరంజీవి గారు విష్ణు, బ్రహ్మ నాగబాబు గారు, శివుడొచ్చి పవన్ కళ్యాణ్ గారు. సో, నేను ఆ రకంగా కొలుస్తాను. హ్మ్. అదే విధానంగా నేను ఒక టైంలో శ్రీరెడ్డి అనే అమ్మాయి తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీని అడ్డమైన బూతులు తిడుతున్నప్పుడు, హ్మ్. ఆ అమ్మాయి నాకు కాల్ చేసి ఇది వివరించి నాకు చెప్పింది. నేను ఎందుకిలా చేస్తున్నాను అనే విషయాన్ని నేను వాయిస్ రికార్డ్ బయట పెట్టినప్పుడు, హ్మ్. నాకు ఎవరైనా అటాక్ చేయొచ్చు. శ్రీరెడ్డి సపోర్టర్స్. ఓకే. అదే టైంలో నేను కొంతమంది జనసేన వాళ్ళకి కాల్ చేశాను. అన్నా నేను రోడ్డు మీద ఉండిపోయాను. నాకు సపోర్ట్ కావాలా? వాళ్ళే నా ఫోన్స్ కట్ చేసేసారండి. అసలెంత బాధాకరం అంటే, హ్మ్. నేను ఎవ్వరి గురించి నేను రోడ్డు మీదుండి బాధపడుతూ నేను ఆ టైంలో నాకు హైదరాబాద్ సిటీలో కొంతమంది నుంచి నా మీద అటాక్ అవ్వచ్చు. కానీ ఆ టైంలో నాకు జనసేన వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదండి. నే ఎవరైతే ఎవరి కోసమైతే మీరు ముందుకెళ్లారో, ఆ! ఏ ఫ్యామిలీ కోసమైతే నేను ముందుకెళ్లారో ఇదెళ్ళాను. నేను ఆ విషయాన్ని అంటే మెగా ఫ్యామిలీ గురించి కాదు. వాళ్ళు పాపం వాళ్ళ దాకా ఎళ్ళుండకపోవచ్చు. హ్మ్. ఆ టైంలో జనసేన పార్టీ తరపున ఒక టికెట్లు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది తనకి అవనిగడ్డ కాన్స్టిట్యుయెన్సీ నుంచి. హ్మ్. సో, అలాంటి వ్యక్తికి నేను కాల్ చేస్తే వాళ్ళు నా కాల్ కట్ చేస్తే ఆహ్, అసలు నేనెందుకు చేయాలా? శ్రీరెడ్డి తిడుతుంది మాట్లాడమ్మా, మాట్లాడమ్మా అంటారు. నేను మాట్లాడి ఇప్పుడు శ్రీరెడ్డి తిడుతుంది అంటే, శ్రీరెడ్డిని చూసుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. శ్రీరెడ్డిని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. హ్మ్. అన్ని రకాలుగా చూసుకుంటున్నారు. హ్మ్. మీరు నాకేం జేశారు? మీరు నన్ను అట్‌లీస్ట్ ఎలా ఉన్నావమ్మా అని గూడా అడగరే! ఆ! అలా ఎలా బాధ బాధ అనిపించిందా? చాలా బాధాకరం అండి. హ్మ్. ఎక్కడో అసలా అంతా డిస్క్రిమినేషన్ ఎందుకు? అని నేను రోడ్డు మీదకొచ్చి నాకు అవసరం ఏంటండి? నేను టీవీ ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటాను. ఏదోకటి చేసుకుంటాను. నేను బతకగలను. ఎంతమంది టీవీ సెలబ్రిటీసు ఈ రకంగా ఒకరికి పొలిటికల్‌గా మాట్లాడతారు. ఒక యాక్టర్‌కి సపోర్ట్‌గా మాట్లాడతారా? ఓకే. ఎవ్వరు మాట్లాడరు. హ్మ్. నేనెందుకు రోడ్డు మీదకొచ్చి ఇంత నేను గట్టిగా సపోర్ట్ చేస్తున్నా? నా కెరియర్ నాశనమైంది. హ్మ్. ఇదే మెగా పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్టర్ అని చెప్పేసి నాకు షూట్‌లకి, నాకు కాస్ట్యూమ్‌కి, డేట్‌కి, ప్రాక్టీస్‌కి రెడీ అయిన తర్వాత తమన్నా సింహాద్రిని పక్కన పెట్టేశారు షూట్‌కి రానీకుండా. అంత డిస్క్రిమినేషన్ నాకు ఇండస్ట్రీలో జరుగుతుంది. ఎందువల్ల? నేను జనసేనకి సపోర్ట్ చేయటం వల్ల. కానీ అక్కడి నుంచి మాత్రం ఎటువంటి సపోర్ట్ నాకు రాదు. నిజంగా ఎంత బాధాకరమైన విషయం. ఘోరం! ఎంత ఘోరం అండి. ఈరోజు చూడండి శ్రీరెడ్డి తిట్టినప్పుడు తమన్నా గుర్తుకొస్తుంది పబ్లిక్‌కి. కానీ తమన్నా జనసేన ఉంటే వాళ్ళకి గుర్తుకు రాదు. ఆ! తిట్టించుకుంటారు వాళ్ళు. ఆ! వాళ్ళు తిట్టించుకోవటానికి రెడీ ఉన్నారు. హ్మ్. కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే మా రక్తం ఉడికిపోద్ది. ఉడికిపోతది. ఈ జనసేన వాళ్ళని తిడుతుంటే తిట్టుకో. హ్మ్. కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే నా రక్తం ఉడికిపోతా ఉంటది. కానీ ఏం చేయలేక ఇక మూసుకొని కూర్చోవటం అంతే. ఒకటండి ఒక్కసారి మనం ఫ్లాష్‌బ్యాక్ ఎళ్ళినట్టయితే ఆ ఇష్యూ శ్రీరెడ్డి ఇష్యూ ఆ రోజు ఆడియో సంబంధించిన ఆ మొత్తం స్టోరీ చూస్తే నిజంగా ఒక ఒక టీవీ సీరియల్ లాగా ఉంటది. చాలామందికి అసలు వైసీపీ ఏంటి? శ్రీరెడ్డి ఏంటి? అసలు శ్రీరెడ్డి ఉద్యమం చేయడానికి అంటే ఒక్కసారి మనం వెళ్ళినట్టయితే వైసీపీ శ్రీరెడ్డిని ఏ విధంగా యూజ్ చేసుకుందని మీరంటారు? మెగా ఫ్యామిలీకి, హ్మ్. జనసేనకి సపోర్ట్ చేసిన తమన్నా సింహాద్రికి ఏమీ లేదు. హ్మ్. జీరో. హ్మ్. వైసీపీకి సపోర్ట్ చేసి మెగా ఫ్యామిలీని తిడుతున్న శ్రీరెడ్డికి హ్మ్. యూట్యూబ్ వ్యూవర్‌షిప్ అలాగే ఉంటది. హ్మ్. అది ఎవరు గూడా చూడరు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ తనకి రేటింగ్ ఇప్పిస్తారు. వైసీపీ వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ వీళ్ళే చూస్తున్నారు. ఎక్కువ చూస్తారు. వీళ్ళ హ్మ్. వల్లే శ్రీరెడ్డి బతుకుతుంది. హ్మ్. నేను ఆ రకంగా శ్రీరెడ్డికి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసిన నేను బిగ్ బాస్‌కెళ్తే జనసేన వాళ్ళు నాకు ఓటింగ్ గూడా ఎయలేదు. అది శ్రీరెడ్డి ఎళ్తే చూస్తారీళ్ళు. హ్మ్. అసలు ఈళ్ళ మైండ్ సెట్ ఏంటో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఎవరైతే అభిమానం చూపిస్తారో వాళ్ళ మీద ఎవ్వరికి అభిమానం చూపించడం వీళ్ళు తెలీదు. ఖాళీ పవన్ కళ్యాణ్ గారు హ్మ్. హ్మ్. పోస్ట్ పెడతారు. ఆయన్ని చూడటానికెళ్తారు. కానీ ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళని ఈళ్ళు పట్టించుకోరు. ఓకే. హ్మ్.
ఎంత అన్యాయమో ఎందుకో అనిపిస్తుంది. వీళ్ళు నిజంగా చిన్న పిల్లల సెట్ లాగానే చేస్తున్నారేమో. హ్మ్. అట్లీస్ట్ వీళ్ళు ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ అన్న ఉన్నాడు, అవును. కేడీఎస్ తన్ని కూడా ఇదే మాట్లాడించే స్థితి. పరిస్థితి లేదు. ఇదే స్థితి. నాకు కళ్యాణ్ దిలీప్ శంకర్ ఒకప్పుడు శ్రీరెడ్డిని నోరు మోయించాలి అంటే తమ్మన్న సింహాద్రి ఉండాలి. అవును. అలాంటి తమ్మన్న సింహాద్రిని తొక్కేసిందే జనసేన వాళ్ళు. ఓకే. ఎంత ఘోరం అండి. ఒక్కసారి స్త్రీ శక్తి అని చెప్పి మీరు మీడియాది ముందుకెళ్ళారు, అందరు వెళ్ళారు. నిజంగా ఆ ఇష్యూలో అసలు ఏం జరిగింది? మీరు రిలీజ్ చేసిన ఒకే ఒక ఆడియో వల్ల శ్రీరెడ్డి అనే వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత పరిస్థితి ఏర్పడింది. సారీ హ్మ్. ఇది మీరు గుర్తించారు యాజ్ ఏ మీడియా పర్సన్. 100% ఇది జనసేన వాళ్ళు ఎందుకు ఓకే. గుర్తించారండి? మీరు రిలీజ్ చేసిన ఒకే ఒక ఆడియో వల్ల శ్రీరెడ్డి అనే వెళ్ళిపోయింది, నా వల్లే వెళ్ళిపోయింది కదా. అవును. మరి ఇది ఎందుకు జనసేన వాళ్ళు గుర్తించి నన్ను ఇంతవరకు పిలవలేదు? 5 సంవత్సరాలు అయిపోయింది. ఆ, వీళ్ళు గుర్తించడానికి సంవత్సరాలు వెళ్ళిపోతాయా? ఓకే. అంటే ఆ ఇష్యూ అసలు ఎలా అండి? అందుకు అది వైసీపీ వాళ్ళు గుర్తించి శ్రీరెడ్డికి ఈ రకంగా చక్కగా ఒక కన్న బిడ్డను చూసుకున్నట్టుగా చూసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు శ్రీరెడ్డిని చూసుకుంటా ఆ, శ్రీరెడ్డి నోరిపోతుంది వైసీపీ మొన్న సపోర్ట్. మాట్లాడిందండి. శ్రీరెడ్డి నాకేం లేదు, మొత్తం నా మాట్లాడుతుంది ఛానల్ అంతా వైసీపీ తీసేస్తున్నారు, సపోర్ట్. నా ఛానల్ మొత్తం అంతా పోయింది, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు రిపోర్ట్స్ కొట్టారని చెప్పి చాలా ఎయిట్ చేస్తుంది ఆవిడ. అది అంతా ఉంటది, స్క్రిప్ట్ Show off. ఉంటది, షో ఆఫ్ స్క్రిప్ట్ ఉంటది కదా. ఓ స్క్రిప్ట్. తను రోడ్డు మీదకి వెళ్ళకుండా, ఏ సినిమా చేయకుండా, ఏ టీవీ షో చేయకుండా తను ఎలా బతుకుతుంది? వైసీపీ వల్ల బతుకుతుంది. ఓకే. జనసేన నమ్ముకున్న తమన్నా సింహాద్రి ఇప్పుడు మీరే చూసారు, అన్నపూర్ణ స్టూడియోల చుట్టూ తిరుగుతుంది ఆఫర్స్ కోసం. అట్లా ఉంటుంది. ఓకే. ఓకేనండి. అంటే మీరు నిజంగా జనసేన అంటే కానీ పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత అభిమానం? మీరు ఏం చేయాలన్నారు జనసేన కోసం 2024 ఎలక్షన్స్లో జనసేన కోసం తమన్నా సింహాద్రి ఏం చేస్తుంది, ఏం చెయ్యాలనుకుంటుంది? నేను ఇప్పటికీ లాస్ట్ 2019లో కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక ఫామ్ ఫిలప్ చేయమంటే నేను జనసేన ఆఫీస్ విజయవాడ వెళ్ళి ఫామ్ ఫిలప్ చేశాను. అయినా వాళ్ళు నన్ను గుర్తించలే. 2024 వచ్చేసింది, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పటి వరకు నన్ను గుర్తించట్లా. ఇప్పటికీ నాలో ఆశ చావల. ఇప్పుడైనా సరే సోషల్ మీడియాలో నా గురించి జనసేన కార్యకర్తలు పోస్ట్ పెట్టారు. ఓకే. సో ఎక్కడో నాలో ఆశ ఉంది, అక్కడి నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని చెప్పి. ఓకే. రాకపోయినా పర్లేదు, నేను జనసేన పార్టీ నన్ను గుర్తించకపోయినా, ఓకే. నేను నా శివబ్రహ్మ విష్ణుమూర్తులు ఎవరైతే ఉన్నారో మెగా ఫ్యామిలీకి మాత్రం నేను సేవ చేసుకుంటూ వెళ్తాను. ఓకే. ఈ రకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ 3 పెళ్లిళ్ళు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని తిడుతున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికే నేను పులివెందులకు వెళ్తున్నాను. ఓకే. నేను చూసాను ఆ న్యూస్. ఓకే. పులివెందుల్లో తమన్నా సింహాద్రి వైఎస్ జగన్ మీద పోటీ చేయబోతుంది. అవును. నిజంగా చూస్తే ఒకంత ఆశ్చర్యం, ఒకంత కొంచెం లైట్గా భయం కూడా కలిగింది. ఎందుకంటే అక్కడ చూస్తే సొంత బాబాయ్ అంటున్నారు, చెల్లెలు అంటున్నారు, అమ్మ చెల్లెల్ని బయటికి పంపించారు, సోషల్ మీడియాలో చూస్తే జరుగుతుంది. తమన్నా సింహాద్రి వెళ్తే ఏంటి పరిస్థితి? చంపేస్తారండి. తిరిగి వస్తారని అంటే మీడియా వాళ్ళే చెప్తున్నారు. చూసారా? చూసారా? మీడియా దృష్టిలోనే జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయం ఉందో, వైసీపీ పార్టీ అంటే ఎంత భయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. యాక్చువల్గా ఒకటి, మీడియాకి జగన్మోహన్ రెడ్డి అంటే ఏం భయం లేదండి. యాక్చువల్గా ప్రజల్లో ఉన్న భయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ప్రజల్లోంచి అలా భయపడేదాన్ని అయితే నేను ఈ రకంగా పొలిటికల్ గా ముందుకు వచ్చేది. అసలు బాంబు ఎప్పుడని చూసారా? ఎవరిది బాంబా? అది చేతులతో చేసిన బాంబు అయితే నేను దేవుడు చేసిన బాంబు. అవునా? దేవుడు విజయవాడ దుర్గమ్మ పుట్టించిన బిడ్డని నేను. ఓకే. విజయవాడ దుర్గమ్మ పుట్టించిన బిడ్డ తమన్నా సింహాద్రి గారు. మనిషి అన్నవాడు ఎప్పటికైనా చావక తప్పదు. జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా సరే, ఎంత లీడర్ అయినా, ఎంత డబ్బున్నాడైనా, ఎవడైనా ఎప్పటికైనా చావక తప్పదు. చావు అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ బతికి ఉన్న 4 రోజులు సమాజంలో ఏం చేశాం? ఓకే. ఎందుకంటే నా దైవం వంగవీటి మోహన్ రంగా గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదాన్ని. నేను ఇంటికి భయపడితే నేను ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయేదాన్ని కదా. ఓకే.